హిందూ ధర్మంలో గోపూజకు విశిష్టమైన స్థానం ఉంది. ఆలయాల్లో నిర్వహించే పూజలలో గోవుకు చేసే పూజ ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. గోవును కేవలం ఒక జంతువుగా కాకుండా సమస్త దేవతల నిలయంగా భావించడం హిందూ సాంప్రదాయంలోని గొప్ప విశ్వాసం. పురాణాల ప్రకారం గోవులో 33 కోట్ల దేవతలు నివసిస్తారని విశ్వాసం. గోవు శరీరంలోని ప్రతి భాగంలో ఒక్కో దేవత నివాసం ఉందని శాస్త్రాలు చెబుతున్నాయి. గోవు ముఖంలో బ్రహ్మ, నుదిట్లో శివుడు, కొమ్ముల్లో విష్ణువు, కాళ్లల్లో ఋషులు, తోకలు నాగదేవతలు, రోమాల్లో సర్వదేవతలు నివసిస్తారని పురాణగాథలు వివరిస్తున్నాయి. అందుకే గోవును దర్శించటం, పూజించటం అంటే అందరి దేవుళ్లను ఒకేసారి పూజించినట్లేనని భక్తుల నమ్మకం. నెల్లూరు జిల్లా పొదలకూరులోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం ఆత్మార్పణ దినోత్సవంలో భాగంగా భక్తి శ్రద్ధలతో గోపూజ నిర్వహించారు. ఈ పని నీళ్ళు తీసుకోండి. ఈ పని వాళ్ళ పని అందరు పోయినామా తమ్ముడు తప్పుకోండి. అదే గోమాత నాకితే కాకుండా తరగండి.